భాషా గారు, చూస్తున్నారు కదా! ఇక్కడ మంచి సంబరాలు జరుగుతున్నాయి. అండ్ రూ. 100 బిర్యానీకి 100 మందికిస్తే 10,000 ఖర్చుతో పెద్ద పెద్ద క్రైములు చేశారు ఈ ఊరు వాళ్ళు. అండ్ సీఎం గారి వైఫ్‌ని నాశనం చేయడం జరిగింది. డీసీఎం గారికి అండ్ వాళ్ళ సన్‌కి నాశనం చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇలాంటిది అనేది విషయంకొస్తే నేను హైదరాబాద్‌లో కూడా ఇదే విషయం మాట్లాడాను. ఎందుకంటే ఎస్ఆర్ నగర్‌లో ఇష్యూ అయింది నాకు. ఇష్యూ అయినప్పుడు నేను వాళ్ళతో అయితే గొడవ చేశాను. మీరు రూ. 100 బిర్యానీ 100 మంది తీసుకొని 10,000 ఖర్చుతో ఒక ఫిల్మ్ యాక్టర్ చేసిన క్రైమ్స్ ఇవి హైడ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళప్పుడు కూడా అతి కష్టం మీద నన్ను స్కిప్ కొట్టారు. ఎందుకంటే వాళ్ళు కూడా మీలాగే రూ. 100 బిర్యానీకి కక్కుర్తి బుక్ అయ్యారు అక్కడ కూడా ఎస్ఆర్ నగర్‌లో కానీ అండ్ నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో కానీ. అండ్ నాంపల్లి పోలీస్ స్టేషన్‌కి వస్తే నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే నా బ్యాగు, నా ఫోను, నా ల్యాప్టాపు ఇలాగే అంటే నేను నిజాలు మాట్లాడుతున్నాను విషయంలోని నా ఫోన్ వాళ్ళే దొంగతనం చేశారు నాంపల్లి స్టేషన్‌లో. ఫోను, ల్యాప్టాప్ అన్నీ బ్యాగ్‌తో సహా. ఇప్పుడు ఇక్కడ కూడా నాకు నేను నిజాలు మాట్లాడుతున్నాను అని చెప్పి నెట్ బ్లాక్ చేస్తున్నారు. మీకు చూపించాను కదా ఆడియో వీడియోలతో ఎవిడెన్స్‌తో. ఇలా ఏంటంటే నాకు నెట్ బ్లాక్ చేస్తే అక్కడ కూడా నా ఫోన్ తీసుకున్నప్పుడు నేను నాంపల్లి స్టేషన్‌లో వాదిస్తున్నప్పుడు అంటే అంతకు ముందు వెళ్ళడానికి ముందు వాళ్ళు మాట్లాడుకుంటున్నారన్నమాట. స్టేషన్‌లో మాట్లాడుకుంటుంది ఏంటంటే మనం ఒకడిని బకరా చేసినాం, 4 లక్షలు వచ్చినాయి, తిరిగి వాడి చేతే ₹1,00,000 ఫైన్ కట్టించినాం అన్నారు వాళ్ళు. నాకు నవ్వొచ్చింది. వీళ్ళు ఒకడి దగ్గర 4 లక్షలు కాజేసి వాడికే ₹1,00,000 ఫైన్ కట్టించినారు. ఓకే. అండ్ ఇష్యూ అయిపోయింది. నేను వాళ్ళని మాట్లాడడం జరిగింది. అండ్ నా ఫోను, ల్యాప్టాప్ మీరే దొంగతనం చేశారనే విషయం వాళ్ళు ప్రూవ్ చేయడం జరిగింది. ప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు నన్ను అతి కష్టం మీద బయటికి పంపించినారు. బయటికి పంపించిన తర్వాత నేను ఇదే విషయాన్ని సీసీటీవీ కెమెరా తీయించమన్నాను వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి. తీయించమంటే తీయించమన్నారు. ఎందువల్ల అంటే వీళ్ళు ₹100 బిర్యానీ కక్కుర్తిపడి నన్ను స్కిప్ కొట్టినారు అక్కడ. ఇప్పుడు సీసీటీవీ కెమెరా తీస్తే ₹4,00,000 ఏంది ₹4,00,000 వీళ్ళు దొబ్బేసి ₹1,00,000 వాళ్ళ చేతే ఫైన్ కట్టించారు. అలా ఇలాంటి చాలా క్రైములు బయటకు వద్దును. ఇప్పుడు క్రైములు బయటికి రాకుండా ₹100 బిర్యానీతో ముక్కైనారు వాళ్ళు అక్కడ. ఇక్కడ చూస్తే ₹100 బిర్యానీ కక్కుర్తిపడి 10,000 ఖర్చుతో మీరు ఏం లాస్ అయ్యారు అనే విషయం మీకు అర్థమై ఉంటుంది. అంతే కదా! ఇప్పుడు మీరు చేసిన క్రైమ్ చాలా పెద్దది. సీఎం గారి వైఫ్‌ని నాశనం చేయడం, లేకపోతే డీసీఎం గారి వైఫ్‌ని నాశనం చేయడం అనేది చాలా పెద్ద క్రైమ్. అది కూడా ఎంతకి చేసినారు అంటే ₹100 బిర్యానీ 100 ఖర్చు పెడితే 10,000 ఖర్చుతో మీరు ఇంత పెద్ద రిస్క్ చేసినారు. అంతే కదా! భాషా గారు, లేకపోతే మీ సీఏ గారు, మీ సీఏ గారితో ఇప్పుడు మొత్తం అంతా కూడా. ఇప్పుడు మీ సీఏ గారు ఏం సమాధానం చెప్తారు? ఇంత చిన్న ఇది ఎందుకు ఇచ్చేసుకున్నారు అతను? ఇప్పుడేమో నేను ఎవిడెన్స్‌లో పెడుతున్నాను ఇక్కడ మీకు. ఇవన్నీ ఎవిడెన్స్‌లే. నవ్వు వస్తుంది భాషా గారు. మీరు చేసింది ఇప్పుడు మీరు పైకి పంపించలేదు, చూసినారు కదా! టిక్కులు చూపించట్లేదు. గ్రీన్ రాలేదు అంటే మీకు అక్కడ మీరు ఓపెన్ చేయలేదు. మీకు ఇందాక ఫోన్ కాల్ చేసినా కూడా మీ ఫోన్ కాల్లో కూడా మీరు స్కిప్ కొడదామంటే నేను ఒకటే చెప్తున్నా, వాట్సాప్ ఓపెన్ చేయండి అని చెప్పి మీరేమో వినబట్టలేదు అని నన్ను నటిస్తున్నారు. రెండు పక్కల జామర్లు ఎప్పుడు అవుతున్నాయి కూడా ఎప్పుడు వర్క్ అవుతున్నాయి కూడా నాకు తెలుసు. అయినా కూడా మీరు ప్రయత్నిస్తున్నారు. మరి ఏం చేస్తాం తప్పదు. ఎందుకంటే మీరు ₹100 బిర్యానీ కక్కుర్తి పడినారు. 100 మందికి ₹100 100 బిర్యానీలు 10,000 కక్కుర్తి పడినారు. పెద్ద స్కామ్లో విశాఖ ప్రజలు మిమ్మల్ని ఇరికిచ్చినారు. అండ్ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు బయట. ఇది పరిస్థితి. అండ్ మీకు పెట్టిన ప్రతి కంప్లైంట్ నా దగ్గర ఉంటుంది. ఇగోండి. అండ్ 100కి ఎన్నిసార్లు 112కి ఫోన్ చేస్తే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ రిజిస్ట్రేషన్ ఉంది. అండ్ మీ సీఏ గారితో నేను పడగొట్టవ కూడా ఆన్లైన్లో పెట్టినాను. మీరేమో ₹100 బిర్యానీకి 100 బిర్యానీలు 10,000 ఖర్చుకి. నేను నాంపల్లి స్టేషన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ డిస్కషన్లో నాకు అదే నవ్వు వచ్చింది. ₹4,00,000 వాళ్ళు కాజేసి ₹1,00,000 వాళ్ళ దగ్గరే ఫైన్ కట్టించిన వాళ్ళు ఇక్కడ 10,000కి కక్కుర్తిపడి మీరు ఎవరిని ఎవరిని ఇచ్చేయాలో తెలియక మీరు ఇబ్బంది పడినారు. నాలాంటి వాడిని అసలు కలగకూడదు. ఎందుకంటే జర్నలిస్ట్ అన్న తర్వాత మీకు మినిమం నాలెడ్జ్ ఉండాలి. జర్నలిస్ట్ అంటే ఎలాంటి వాడని విషయంలోని మీరు అందరిలా చూసుకొని మీరు రిస్క్ చేసుకున్నారు. ఇప్పుడు ఏమో ఆన్లైన్లో పోతున్నాయి ఇవి. మరి ప్రయత్నించండి, ఏం చేస్తారో. మీ సీఏ గారికి చాలాసార్లు చెప్పాను ఈ విషయంలో. మీ సీఏ గారు వినట్లేదు. ఇంకా మీ సీఏ గారు చంపే ప్రయత్నం చేశారు ఇక్కడ. ఎందుకంటే ఒక హంతకుడు అని అంటే అది మీ సీఏ గారికి తెలుస్తుంది ఏ హంతకులు ఉన్నారో ఈ ఏరియాలో అనేది. అతని అండర్లోనే మర్డర్ అటెంప్ట్ ఆమె జరిగిందనే విషయంలో నేను ఎవిడెన్స్ కూడా చూపించగలను. ఎందుకంటే అతను మర్డర్ అటెంప్ట్ జరిగింది, నాకు ఎఫ్ఐఆర్ రాయండి అంటే ముందు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత నేను ఎఫ్ఐఆర్ రాస్తాను అంటే ఇన్వెస్టిగేషన్ ఎక్కడ చేస్తారు, మీరు ఎక్కడున్నారు, ఎవరున్నారని చేస్తారు, ఆ ఏరియాలోకి వెళ్తే మీకు ఎవరు పేరు చెప్తారు అంటే సీసీటీవీ కెమెరా ఉంది అని ఒక్క మాటతో దొరికేస్తాడు మీ సిఐ. ఇంత దరిద్రంగా మీ సిఐ క్రైములు చేస్తుంటే వీళ్ళని పెట్టి మీ పరిస్థితి ఏంది? మీ సిఐ ఎంత తీసుకున్నాడో మీకు తెలియదు. మీరేమో ₹100 ₹50 మీరు బుక్ అయి ఉంటారు.
ఇప్పుడు అందరికీ డబ్బులు ఇవ్వాలి, మీ విశాఖ ప్రజలకి, మీ సిఐ సిపిలకి అంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలంటే ఎవరికి అంత రిస్క్ చేయరు. మిమ్మల్ని 100కో 20కో బుక్ చేసినట్టున్నారు, చూసుకోండి మరి మీ పరిస్థితి ఏందో. మీ సిఐ ఇప్పటికీ లొక్కోలేక పీక్కోలేక వస్తున్నాడు. ఎంత తీసుకుంటే ఎంత రిస్క్లో ఇదవుతాడు, ఈ ఎవిడెన్స్లో పోయినాయి అతనికి. ఇప్పుడు ఇది ఎంత రిస్కో మీకు తెలియదా? ఇప్పుడు ఇంత పెద్ద రిస్క్ మీరు ఎవరు ఎక్కడ చెప్పగలరు, ఏం చెప్పగలరు? 100 రూపాయల బిర్యానీకి మీరు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు.